డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో రాయవరం మండలంలోని 8 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 589 మార్కులు సాధించి పి వెంకటలక్ష్మి, రమ్య నందు మండలంలో ప్రథమ స్థానంలోనూ, మోనం వెంకట భాస్కర్ శ్రీరామ్ 588 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలోనూ నిలిచారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 10th క్లాసు 13 మెంబర్స్కి 500 యాభై వచ్చినాయండి. ఈసారి అంటే అప్పటికి 125 మెంబర్స్ ఉన్నారు స్కూల్లో. నెక్స్ట్ ఇయర్ ఎంతమంది 500 దాటి వస్తే ప్రైవేట్ పాఠశాలలో అంటే 500 మార్కులు వచ్చినాయంటే చాలా పిల్లలు చాలా హార్డ్ వర్క్ చేసి ఉండాలి. వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్ళినటువంటి టీచర్కి ఆ పిల్లల్ని ఇంటికి స్కూల్ పంపడానికి ఇంట్లో పేరెంట్స్ చాలా కష్టపడుతుంది. భోజనం అందరికీ తెలియజేసుకుని రాయవరం ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలకి మంచి లెసన్స్ చెప్పి ఈ రోజున మన మండలానికి ముగ్గురిని ఫస్ట్ సెకండ్ థర్డ్ రావడం జరిగింది. అందులో ఒక అమ్మాయి జిల్లా సెకండ్ జిల్లా థర్డ్ రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ముందు అదేవిధంగా మనం అనుకుంటున్నటువంటి ఫస్ట్ థర్డ్ 589, 583 ఐటాన్ని అందించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాచర్ల హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా అందులో వాళ్ళు డివిజన్ ఫస్ట్ కూడాను మాచర్ల హై స్కూల్, అదేవిధంగా వెదురుపాక హై స్కూల్ నుంచి మరి మండలం సెకండే కాదు డివిజన్లో కూడా సెకండ్ రప్పించి మరి రాయవరం గౌరవం నిలబెట్టినందుకు వెదురుపాక ప్రధానోపాధ్యాయులు రాంబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 583 మార్కులు దాటి సాధించారంటే మీరు మీ పేరెంట్స్ చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే మీరు ఈ వెనక విద్యార్థులకి ఆదర్శంగా నిలబడతారు. అలాగే మన ప్రభుత్వం గతంలో హార్టీ కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు ప్రౌడ్ మూమెంట్. సో మీరు ఇలాగే మంచిగా ఎంకరేజ్ చేసి అదే మోటివేషన్ కంటిన్యూ చేసి ఫర్దర్గా హైయర్ స్టడీస్కి కూడా మీ సపోర్ట్ వాళ్ళకి అందించి వాళ్ళు చాలా మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే.